గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్ట్. గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్కు తరలించి అక్కడి నుంచి బనకచెర్ల రిజర్వాయర్కు పంపి రాయలసీమ నీటి అవసరాలు తీర్చాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. అంచనా వ్యయం 80,000 కోట్లు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కీలక మలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడి నుంచి ముందుకు కదులుతుందా లేదా అనేది అసలు మిస్టరీ. బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగేనా సాగేనా? చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ ఫ్యూచర్ ఏంటి? గేమ్ చేంజర్ కి సడన్ బ్రేక్ పడిందా? డిపిఆర్ టెండర్ల రద్దు వెనుక వ్యూహం ఏంటి? పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. 600 బనకచెర్ల కట్టే తీరుతానని కంకణం కట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ఆశయం ఎంత గొప్పదైనా ఆచరణలో మాత్రం అడ్డంకులు తప్పలేదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బనకచెర్లపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. వృధాగా సముద్రంలో కలిసే నీళ్లను సాగు కోసం వాడుకుంటే తప్పేంటని ఏపీ సర్కార్ వాదిస్తే ఆ హక్కు మీకు లేనే లేదని తెలంగాణ సర్కార్ నిలదీసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుందని ఫిర్యాదులతో ఢిల్లీ దాకా పోరాడుతోంది తెలంగాణ సర్కార్. సిడబ్ల్యూసీ సహా కొన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు బనకచెర్ల ప్రతిపాదన హేతుబద్ధం కాదని, ఆమోదయోగ్యం కాదని పక్కన పెడుతూ వచ్చాయి. ఏపీ ప్రభుత్వం పంపించిన ఫీజబిలిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు. ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవలే జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలో ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. బనకచెర్లపై కమిటీ వేస్తామని మాటిచ్చారు తప్ప వెయ్యనే లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్మించే తీరుతామన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు బనకచెర్ల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ సిద్ధం చేయాలని తీర్మానించారు. ఆ మేరకు అక్టోబర్ 11వ తేదీన కన్సల్టెన్సీ ఏజెన్సీల నుంచి బిడ్లు కోరుతూ ఇరిగేషన్ శాఖ వెబ్సైట్ లో నోటిఫికేషన్ విడుదలైంది. టెండర్ల దాఖలుకు గత నెల 31వ తేదీతో గడువు ముగిసింది. కట్ చేస్తే వారం రోజుల గ్యాప్ తర్వాత నిన్న శుక్రవారం బనకచెర్ల డిపిఆర్ టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన వెలువడడం ఆసక్తికరంగా మారింది. ఎవరూ బిడ్ వేయలేదు అన్న కారణంతోనే టెండర్లు రద్దు చేశారా? 21 రోజుల పాటు నోటిఫికేషన్ ఓపెన్ లో ఉంటే ఒక్కరు కూడా టెండర్ వేయలేదా? ఇంతటి భారీ ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఇన్ఫ్రా కంపెనీ కూడా ఆసక్తి చూపలేదెందుకు అనే సందేహాలు వినిపించాయి. ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే రోజు హైదరాబాద్ లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశమైంది. విభజన చట్టంలోని సెక్షన్ 90కి విరుద్ధంగా నిర్మించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని సిడబ్ల్యూసీ చైర్మన్ కు గట్టిగా డిమాండ్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలోనే బనకచెర్ల విషయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ఏపీ సర్కార్కు అంతర్గత ఆదేశాలొచ్చాయా అనేది మరో సందేహం. టెండర్ల రద్దుకు కారణాలు ఇవి అని అధికారికంగా ప్రకటించలేదు. కానీ టెక్నికల్ రివ్యూ కోసమే ఆపినట్టు ఇరిగేషన్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ టెండర్లు పిలవచ్చు అన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతానికి టెండర్ రద్దు వెనుక ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బనకచెర్ల ప్రాజెక్టుకు బదులు సోమశిల లింక్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టడం మొదటి కారణం. కేంద్రం నుంచి సమగ్రంగా అనుమతులు రాకముందే డిపిఆర్ తయారీపై ముందుకు వెళ్లడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రెండో కారణమై ఉండొచ్చు. ఏది ఏమైనా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ ధోరణి మిస్టరీగా మారింది.